హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్న రెసిపీ టేస్టీ అరటికాయ ఫ్రై. అరటికాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూపించాలని అనుకుంటున్నానండి. అది చూడండి ఒకసారి. అరటికాయ ముక్కలు ఫస్ట్ కట్ చేసుకున్నాను, చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. చక్రాల్లా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి వాష్ చేసుకోవాలి. అలా నాన్నిచ్చి అరటికాయ ముక్కలు కోసుకునేదాకా ఆ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని 2 times కడుక్కొని తర్వాత ఇలా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 tablespoons ఆయిల్ పడుతుంది, అరటికాయ ఫ్రై కదా, అందుకని అలాగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినప్పప్పు లేదా తొక్క మినప్పప్పు, ఎండిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అవి వేసుకుని ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసిన అరటికాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇలా కలిదిప్పాలి, ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే లేకపోతే మాడిపోతాయి. నెక్స్ట్ స్ట్రెయిన్ చేసిన అరటికాయ ముక్కల్ని కూడా, చక్రాల్లా కట్ చేసిన అరటికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఫ్రై చేసుకోవాలి. స్పూన్తో బాగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నానండి. వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వర్క్ అంతా మనం షిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టుకోకుండా స్టవ్ని షిమ్లో పెట్టుకునే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు చూసుకుంటూ అప్పుడప్పుడు మనము స్పూన్తో తిప్పుకుంటూ షిమ్లోకి మార్చుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత షిమ్లో పెట్టుకొని పైన లిడ్ పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం దీంట్లో ఈ ప్రాసెస్లో ఈ అరటికాయ ఫ్రైలో మనం ఉల్లి ముద్ద వేస్తున్నాం. అదే స్పెషాలిటీ ఇందులో. ఉల్లి ముద్ద మన హాట్ రైస్లో కానీ మనము తింటున్నప్పుడు అది కలుపుకోవడానికి గ్రేవీని కూడా ఇస్తుంది. ఇలా మనం పప్పు, దోసకాయ ఇలాంటి వాటిలో కూడా అది సైడ్ డిష్గా కూడా బాగా మనకి యూజ్ అవుతుంది. ఇలా లిడ్ పెట్టేసుకోవాలండి. ఫ్రై అవుతున్నప్పుడు లిడ్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం షిమ్లోనే ఉంచుకోవాలి. అది షిమ్లో ఉందా హైలో ఉందా అన్నది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకుని అప్పుడప్పుడు మనము దాన్ని ఫ్రై చేసుకుంటూ ఒక్కొక్కసారి చూసుకొని ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. అట్లా 10 minutes మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేత అరటికాయ అయితే 10 minutes సరిపోతుందండి, లేకపోతే ఇంకొంచెం టైం పడుతుంది. తర్వాత ఈలోగా మనం ఉల్లిపాయ, నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. మిక్సీ పట్టేద్దాము. ఒక ఉల్లిపాయ మనం కట్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం మిక్సీ పట్టడానికి. ఇలా అప్పుడప్పుడు మధ్యలో లిడ్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎట్లా వేగుతుంది ఏంటి అన్న చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకుంటూ స్పూన్తో అలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మనం ఈలోగా ఉల్లిపాయలు అనుకున్నాం కదా, అట్లానే మనం బాగానే ఫ్రై అయినవి అనుకోగానే 1.5 స్పూన్, నేను 1.5 teaspoon సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకుని కూడా మనం మళ్ళీ తిప్పాలి. అవి స్పూన్తో బాగా తిప్పుకోవాలి. మనము వాడుతున్నాం కదండి గరిటె పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి లేత అరటికాయలే కాబట్టి బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని మనం ఉల్లి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. ఇట్లా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, 80% 90% ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో మనం ఉల్లి ముద్ద వేయాలి. దానికి నేను తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా ఇన్ని సరిపోతాయి, ఎందుకంటే మనం ముందు ఎండుమిర్చి వాడాం కదా. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి స్మాల్ మిక్సీ జార్లో వేసుకున్నాను. వేసుకొని మనం ఎప్పుడు మిక్సీ పట్టినప్పుడు మనం ఇలా ఉల్లి ముద్దలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వెల్లుల్లి, జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. 4 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసుకొని
చిన్న జార్ సరిపోతుంది కదా, అందుకని మిక్సీ పట్టుకోవాలి. చిన్న జార్లో వేసుకొని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన గుజ్జు చూడండి ఎలా ఉందో. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా కలరింగ్కి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి, మిక్సీ పట్టండి. అంత సరిపోతుంది. అలా కచ్చాపచ్చగా ఉన్నా సరిపోతుంది. మనకి ఇంకా మీకు ముద్దగా కావాలంటే ముద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా సరిపోతుంది. లాస్ట్లో అనమాట 90% అరటికాయ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని వేయాలి. ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం గరిటెతో మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఒకసారి మనం హైలో పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకొని ఇంకా మనం ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూడండి అంత అయింది, అంత స్ప్రెడ్ అయిపోయింది కదా మొత్తం చక్కగా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అంతా కచ్చాపచ్చగా మిక్సీ అయినది, గ్రైండ్ అయిపోయిన మిశ్రమం చూడండి ఎలా కనబడుతుందో. అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయింది బాగా. ఇంకా కట్టేసుకోవచ్చు. మనం కట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ అరటికాయ ఫ్రైని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి బాగా అయిపోయిందా లేదా అన్న చూసుకోవాలి. మీకు కొంచెం పచ్చిగా అనిపిస్తే మనం ఈ వేడి సరిపోతుంది, పైన లిడ్ పెట్టుకొని ఒక 5 minutes ఉంటే మనకంతా సరిపోతుంది. బట్ సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది మాత్రం టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకొంచెం పడుతుంది అంటే కొద్దిగా పైన సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అది ఒకసారి టేస్ట్ మాత్రం చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర పైన జల్లుకున్నాను చూడండి. కొత్తిమీర పైన జల్లుకోవాలి. బాగా కడుక్కొని చక్కగా కట్ చేసుకొని కొత్తిమీర పైన లాస్ట్లో చల్లుకొని ఒక్కసారి లిడ్ పెట్టేసి ఒక 2 to 5 minutes ఉంచితే మనకి ఎక్కడైనా కుక్ అవ్వకపోయినా కొంచెం మనకి ఎక్కడైనా గట్టిగా అనిపించదు. ఎందుకంటే ఇది లేత అరటికాయ. మన ముదురు అరటికాయ అయితే మాత్రం కొంచెం మనము ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది. అంతే, షిమ్లో పెట్టుకున్నది కూడా. ఇదంతా పెర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి. అంతే, ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది. చూడండి ఎలా రెడీ అయ్యిందో. ఇంకా కట్టేసుకోవచ్చు. కట్టుకుంటున్నాను చూడండి. అంతే, చాలు. స్విచ్ ఆఫ్ చేసేసాం కదా మనం, మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసాము. నెక్స్ట్ ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం చూడండి. అదిగోండి అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. స్పూన్తో తీసి చూస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అసలు? చక్కగా అంత లేతగా ముక్కలన్నీ కూడా బాగా ఉడికినాయి. బాగా ఉడికింది. చక్కగా అన్నీ పోపు దినుసులు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. అంతే, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.